గ్లోబల్ సిటీ లక్ష్యం కేవలం ప్రణాళికలతోనే కాదు, వేగవంతమైన ఆచరణ, పాలసీల్లో విప్లవాత్మక మార్పులతో సాధ్యమవుతుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ రూపు మార్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. విస్తరణతో అభివృద్ధిని మరింత దగ్గర చేయడమే లక్ష్యంగా మారింది. నవ నిర్మాణానికి అంకురం ఏర్పడేందుకు అవసరమైనటువంటి కీలక రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు కేంద్రంగా మారింది విలీన ప్రక్రియతో పాటు విద్యుత్ రంగంలో తీసుకున్నటువంటి కీలక సంస్కరణలే. ఔటర్ రింగ్ రోడ్ వరకు గ్రేటర్గా రూపుమార్చడం, బెంగళూరు తరహాలో కరెంట్ సప్లైతో పాటు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఆ సంచలన నిర్ణయాలు, వాటి వెనుక ఉన్నటువంటి విశేషాలేంటో ఇప్పుడు వనరులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా 3000 మెగావాట్ల సోలార్ పవర్, 2000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ కొనుగోలు కోసం 5 ఏండ్ల కాల పరిమితితో వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని ఆదేశించింది. అంతేకాకుండా రాష్ట్రంలో మొత్తం 10,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వమే భూమి, నీళ్లు సమకూర్చడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలనే సంకల్పాన్ని చాటుకుంది. అయితే ఉత్పత్తి అయిన విద్యుత్ ముందుగా రాష్ట్ర డిస్కంలకే అమ్మాలనే రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను స్థిరంగా అందుకోవడానికి ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ఒకటి. దీనిలో భాగంగా రామగుండం థర్మల్ పవర్ స్టేషన్లో కొత్తగా తలపెట్టిన 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను ఎన్టీపీసీకి అప్పగించారు. అంతేకాకుండా పాల్వంచ, మక్తల్లో కూడా ప్లాంట్ల ఏర్పాటు అవకాశాలను ఎన్టీపీసీ ద్వారా పరిశీలించాలని నిర్ణయించడం రాష్ట్ర విద్యుత్ భవిష్యత్తు అవసరాల పట్ల ప్రభుత్వ దూరదృష్టిని తెలియజేస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ సమగ్ర నిర్ణయాలు కేవలం తాత్కాలిక సంస్కరణలు మాత్రమే కావు. ఇవి నవ తెలంగాణ నిర్మాణానికి వేసిన బలమైన పునాదులు. ఒకవైపు జీహెచ్ఎంసీ విస్తరణ, భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు వంటి చర్యల ద్వారా హైదరాబాద్ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు కొత్త డిస్కం ఏర్పాటు, పంప్డ్ స్టోరేజ్, సోలార్ పవర్ లక్ష్యాలు, పరిశ్రమలకు క్యాప్టివ్ పవర్ వెసులుబాటు వంటి విద్యుత్ రంగ సంస్కరణల ద్వారా రాష్ట్ర ఇంధన భద్రతను పటిష్టం చేస్తూ పారిశ్రామికాభివృద్ధి, సులభతర వాణిజ్యానికి కొత్త ఊతం ఇచ్చారు. మొత్తంగా ఇది పాలన, విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, సుస్థిర ఇంధన భద్రత అనేటువంటి 3 ప్రధాన రంగాలపై ఏకకాలంలో దృష్టి సారించిన ప్రభుత్వ దూరదృష్టితో కూడినటువంటి ప్రణాళిక తెలంగాణను ఆధునిక సుస్థిర శక్తి కేంద్రంగా మారుస్తుందనేందుకు కాలమే సమాధానం.